ఆ ఘనత వారిద్దరిదే. తనను క్రికెటర్గా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమించారని, త్యాగాలు చేశారని భారత క్రికెట్ యువ సంచలనం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. ఉదయాన్నే తనను కోచింగ్కు సిద్ధం చేయడానికి అమ్మ చాలా త్వరగా లేచేదని, 3 గంటలే నిద్రపోయేదని ఈ బిహార్ కుర్రాడు తెలిపాడు. క్రికెట్లో ఈ రోజు ఏది సాధించినా అది నా తల్లిదండ్రుల ఘనతే. ప్రాక్టీస్కు సన్నద్ధం చేయడానికి అమ్మ చాలా త్వరగా లేచేది. 3 గంటలే నిద్రపోయేది. ఆహారాన్ని సిద్ధం చేసేది. క్రికెట్లో ఎదగడానికి నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు. పూర్తిగా నాతోనే ఉండేవారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం. లక్ష్యాన్ని సాధించగలవ్ అని నాన్న వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉండేవారు. అప్పుడు వాళ్లు పడిన కష్టానికి ఈనాడు ఫలితం వస్తోంది అని వైభవ్ తెలిపాడు. ఐపీఎల్ 18లో రాజస్థాన్ రాయల్స్కు ఆడుతూ గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతులట్లోనే సెంచరీ బాదేసిన వైభవే ఐపీఎల్లో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. టీ20 చరిత్రలోనే సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. ఈ చిన్నోడిని రాజస్థాన్ జట్టు 1.1 కోట్లతో సొంతం చేసుకుంది. ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న పిన్న వయస్కుడు కూడా వైభవే. 2017లో ఐపీఎల్ సందర్భంగా తండ్రితో చిన్నారి వైభవ్